సుబ్బారావు గారి డైరెక్షన్లో బాబు మూవీస్ నిర్మించిన చిత్రం ఫస్ట్ సోషల్ తెలుగు కలర్ పిక్చర్ తేనె మనసులు 1965 మార్చి 31 రిలీజ్ అయింది. ఈ మార్చి 31కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను హీరోగా. అసలు ముందు హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఒక పెద్ద డైరెక్టర్ అన్న సంతోషంలోనే ఉన్నాను. కానీ నేను ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాను, భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించలేదు. డెఫినెట్గా అంత పెద్ద డైరెక్టర్ నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి నాకు డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్నాను ఫస్ట్ డే షూటింగ్ యాక్ట్ చేసేటప్పుడు. కన్నె మనసులు బ్లాక్ అండ్ వైట్లో తీశారు. ఇమీడియట్గా కలర్ పిక్చర్కి ఇమీడియట్ బ్లాక్ అండ్ వైట్ అయ్యేటప్పటికి యావరేజ్గా పోయింది ఆ పిక్చరు. నా థర్డ్ పిక్చర్ తేనె మనసులు కన్నె మనసులు రిలీజ్ అయిన 15 రోజులకే రిలీజ్ అయింది. 15 రోజులకి రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నేను వెనక్కి చూసుకున్నదే లేదు. ఫస్ట్ పిక్చర్ బాగా నచ్చింది అల్లూరి సీతారామరాజు, తర్వాత సింహాసనం, తర్వాత దేవదాసు, కలవారి సంసారం, మీనా, అగ్నిపర్వతం, వజ్రాయుధం, పాడి పంటలు, దేవుడు చేసిన మనుషులు, ఈనాడు, ప్రజారాజ్యం, శక్తి. నాకేం ఆలోచన రాలేదు. నేను కన్నె మనసులు యాక్ట్ చేయడానికి మెడ్రాస్ వెళ్ళిన తర్వాత సుబ్బారావు గారు కన్నె మనసులు షూటింగ్ జరుగుతుండగా నిన్న దేవయ్య షూటింగ్లో డుండి వచ్చాడు, నిన్ను హీరోగా వాళ్ళు బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, నువ్వు వెళ్ళి ఆయన ఒకసారి కలువని చెప్పారు. నేను డుండి గారిని ఆఫీస్కి వెళ్ళి కలిశాను. రెండో మాట్లేదు, నేను ఎంటర్ అవగానే మా హీరోగా నిన్ను బుక్ చేస్తున్నావా, ఇదిగో అగ్రిమెంట్ సైన్ చేయన్నారు, అడ్వాన్స్ ఇచ్చారు. నేను అనుకుని రాలేదు అది. దానంతట అదే నాకు నన్ను వాళ్ళు బుక్ చేశారు. నాకు మొదటి నుంచి డూండి గారి ఇన్స్టిట్యూషన్లో చాలామంది, అది ఒక స్కూల్ లాగా ఉండేది. కెమెరా సైడ్ కానివ్వండి, ఎడిటింగ్ సైడ్ కానివ్వండి, ఎప్పుడు ఆఫీస్లో ఒక 20 మంది ఉండటం. ఇప్పుడు తర్వాత రవికాంత్ రంగాయచ్ గారు కూర్చారు కెమెరామెన్, స్వామి, వెంకటరత్నం, దేవరాజు, కృష్ణారావు, ఇలా ఇంతమంది అసిస్టెంట్లు రవికాంత్ దగ్గర పనిచేసేవాళ్ళు. అలాగే ఎడిటింగ్ రూమ్లో కూడా చాలామంది ఉండేవాళ్ళు. నేను అప్పుడు కూడా ఖాళీ ఉన్నప్పుడు ఆఫీస్కే వెళ్ళేవాడిని. నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ రాజలక్ష్మి ఎడిటింగ్ రూమ్లో ఎక్కువ స్పెండ్ చేయటం వల్లే కలిగింది. నా రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా యాక్ట్ చేసినప్పుడు కొంచెం ఖాళీలు ఉండేవి. తర్వాత అసలు బిజీ అయిపోయి ఏమీ ఆలోచించే ప్రసక్తి లేకుండా పోయింది. తర్వాత పద్మాలయ స్థాపించి కొత్త సినిమాలు మొదలుపెట్టినాక డైరెక్టర్ ఎవరైనా నా ఇంట్రెస్ట్ నాకుండి నేను ఎడిటింగ్లో పాల్గొనేవాడిని, మ్యూజిక్లో పాల్గొనేవాడిని. అన్ని టెక్నికల్ సైడ్స్ నాకు పద్మాలయ పిక్చర్స్ వల్ల ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత రామచంద్రరావు గారు, మహారథి గారు స్క్రిప్టు తయారు చేశారు. సీతారామరాజుకి స్క్రీన్ ప్లే అయిపోయింది, డైలాగులు రాయలేదు. ఓపెనింగ్ డే మామూలుగా అమ్మవారి పాట షూట్ చేస్తున్నాం. హీరలాల్ గారు డ్యాన్స్ మాస్టర్. 4-3 షాట్లు అయినా చూస్తే ఈ డైరెక్టర్ కనబడలేదు. ఏంటి డైరెక్టర్ కనబడలేదు, ఏమైపోయాడినా అంటే మేకప్లో పడుకొని ఉన్నాడు, బాగలేదు ఒంట్లో. తీసుకొచ్చారు, తీసుకొచ్చి అసలు నడకరే కష్టంగా ఉండింది. అప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళన్నీ టెస్టులు చేసి మందులు ఇచ్చి చాలా కేర్ఫుల్గా ఉండాలి, హెల్త్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది, కానీ ఆయనకి మాత్రం ఈ సినిమా డైరెక్ట్ చేసి తీరాలి అనే ఒక మెంటల్ పవర్తో నేను వెళ్ళాలి సెట్కి అంటున్నాడు. మరి అతను వెళ్ళకూడదని డాక్టర్లు సజెస్ట్ చేస్తే ఇంకా బాధపడతాడేమోనని అలౌ చేశారు. తర్వాత మెడ్రాస్లో 2 సెట్లు షూట్ చేసాం. ఆ 2 సెట్లు ఆయన చాలా బాగా తీశారు, బాగా డైరెక్ట్ చేశారు. తర్వాత అవుట్డోర్కి వెళ్ళొద్దన్నారు ముందు డాక్టర్లు. లేదు నేను వెళ్ళి తీరాల్సిందే అని అవుట్డోర్ కూడా వచ్చాడు. అప్పుడు మీనా రిలీజ్ అయింది. రిలీజ్ అయితే నేను అవుట్డోర్ సీతారామరాజు మధ్యలోంచి బెజవాడ రిలీజ్ చూసుకోవడానికి వెళ్ళాను.
మీనా చాలా పెద్ద హిట్ అయింది అని ఆ సంతోషంలో మేము తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రాత్రే ఈయన రామచంద్ర గారు చెమటలు పట్టేసి అసలు తెల్లారుజామున 3 అయింది అప్పుడు. ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే అని అందరూ అంటుంటే నేను వెళ్ళి చూశాను. కృష్ణ, ఈ సినిమా ఇంకొక డైరెక్టర్ని పెట్టద్దు, నువ్వు తీయగలవు నాకు తెలుసు, నువ్వు తీసినా నా పేరే వేయాలి, ఈ సినిమా నా పేరుతోనే రిలీజ్ అవ్వాలి, నాకు మాట ఇమ్మని అడిగారు. అలాగేనండి, డెఫినెట్గా నేను మాట ఇస్తున్నాను, నేనే కంప్లీట్ చేసుకుంటాను పిక్చర్ని అని ఆయనకి మాట ఇవ్వడం వల్ల నెక్స్ట్ డే నుంచి నేను డైరెక్ట్ చేశాను. చింతపల్లిలో స్టార్ట్ చేసాం అవుట్డోర్. ఆ తర్వాత ఈ వార్ సీన్స్ ఇట్లాగా చేజింగ్స్ ఇట్లాంటివన్నీ తీయటానికి మనకి సెకండ్ యూనిట్కి ఒక డైరెక్టర్ ఉంటే బెటర్ అని దాస్ గారిని పిలిపించి వార్ మేకింగ్ అంతా ఆయన చేయించారు. ఇక రిలీజ్ అయినాక రిజల్ట్ అంతా మీకు తెలిసింది. అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు పిక్చర్లు నేను ఎంటర్ అయిన కొత్తలో నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పిక్చర్ల కంటే డబుల్ కాస్ట్లో తీసేవాళ్ళు వాళ్ళ పిక్చర్స్. తర్వాత మన పద్మాలయ స్థాపించిన తర్వాత అగ్ని పరీక్ష ఒక మాదిరి రిచ్నెస్తో తీసాము. ఆ తర్వాత ఇమీడియట్గా కౌబాయ్ పిక్చరు మోసగాళ్ళకు తీసి 12 కాపురం తీసేటప్పటికి వాళ్ళతో ఈక్వల్గా నా పిక్చర్లు కూడా మామూలుగా బిజినెస్ సైడు బాగా 12 కాపురంతో పీక్ రీచ్ అయిపోయింది బిజినెస్. తర్వాత దేవుడు చేసిన మనుషులు, సీతారామరాజు, పాడి పంటలు తీయటంతో ఒక సినిమాకి సంబంధం లేకుండా నా స్టేచర్ని, నా ఇమేజ్ని పెంచినాయి ఆ సినిమాలన్నీ. వాటితో పాటు మరొకటి కథ చేశాను, అమాయకుడు చేశాను, రాజకపూర్వం, శివాజీ గణేశన్ లాంటి గొప్ప ఆర్టిస్టులు యాక్ట్ చేసిన సినిమాలు నేను తీయలేదు. ఎందుకంటే పాతికేళ్ళు నేను యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి కేఎన్ఆర్ గారు అనేవాడు, ఆయనకి గూడ్చారి చాలా ఇష్టం. గూడ్చారి సినిమాలు చూశాడు. సినిమాలు చూసినాక నేను రోజు సెట్లో షూటింగ్లో ఉంటే మనుకున్నాను కదా, సెట్లోకి వచ్చాడు, ఏమయ్యా నువ్వు యాక్షన్ హీరో స్టైల్గా ఉంటావు, ఫైట్లు గిట్లు బ్రహ్మాండంగా చేశావు గూడ్చారి పిక్చర్లో, ఈ శివాజీ గణేశన్ లాంటి ఎమోషనల్ ఆర్టిస్టు, రాజ్ కపూర్ లాంటి గొప్ప నటులు, కామెడీ సెంటిమెంట్ మిక్స్ చేసే ఆర్టిస్టులు, వాళ్ళ వేషాలను వేస్తే ఏం బాగుంటుందయ్యా, ఎందుకు నీకు ఈ వేషాలు తర్వాత సర్లే నా బుక్ చేశారు యాక్ట్ చేస్తాను అని ఆ సినిమా రిలీజ్ అయినాక కనిపించి, అరే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, మనుకున్నాను కదా హిట్ అయింది, అమాయకుడు హిట్ అయింది. ఆ తర్వాత కూడా నీకు యాక్షన్ పిక్చర్లు అన్నారు, ఇప్పుడు మీనా ఉంది, మీనాలో ఫైట్ లేదు, డ్యాన్స్ లేదు, ఖచ్చితంగా మళ్ళీ సినిమా రిలాక్స్. తర్వాత శర్మా సంసారం ఉంది, శర్మా సంసారం జీడి నరసింహన్ గారు ఆయన వాల్మీకి ఆయన బుక్ చేసి ఆయన చేత స్క్రిప్ట్ రాయించారు. ఆయన స్క్రిప్ట్ అంతా కంప్లీట్ చేసినాక ఈ రామిరెడ్డి వెళ్ళి నరసింహన్ గారు కృష్ణ గారితో కదా సినిమా తీస్తున్నాము, ఈ పిక్చర్లో కొన్ని ఫైట్స్, కొన్ని డాన్సులు, సాంగ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఏదన్నా ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని అడిగాడు. లేదు నేను కృష్ణ గారితోనే మాట్లాడతాను అని రామిరెడ్డి తీసుకున్నారు. వచ్చాడు నరసింహన్ గారు, నేను చాలా బాగా రాశాను స్క్రిప్ట్, ఇందులో ఫైట్ లేదు, డ్యాన్స్ లేదు, మీరు అబ్జెక్ట్ చేస్తున్న ఇలాగా ఇలాంటి సినిమా చేయడానికి అని అడిగాడు. నేనేం అబ్జెక్ట్ చేయనండి, రామిరెడ్డి గారు నరసింహన్ గారి మీద నమ్మకంతో ఆయన ఏం రాసిచ్చారో అదే తీయగలిగానని చెప్పాను. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే తర్వాత ఇంకో టైప్ ఆఫ్ పిక్చర్లు, అత్తగారి బంధువులు, ఫీలింగ్లు, గడుసు రామదాస్ వస్తాను, తర్వాత ఖరాబ్ పిక్చర్ చూసాం, వేయాలి వారికి వేయాలి, ఈ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ పిక్చర్లు కూడా చేశాను. కౌబాయ్ ఫిల్మ్ ఇప్పుడు $3 మోరు, మెట్నాస్ గోల్డ్ ఇవన్నీ మెడ్రాస్లో రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్ కింద బ్యాంక్ ఇవన్నీ ఈ కౌబాయ్ పిక్చర్లో మెడ్రాస్లో రిలీజ్ అవ్వటం స్టార్ట్ అయింది బిగినింగ్. నేను వెళ్ళి చూసేవాడిని పిక్చర్లు. నాకు చూస్తే చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా బాగుంది, ఈ టైప్ ఆఫ్ పిక్చర్లు మనం తెలుగులో తీస్తే బాగుంటుందని ఆరుద్ర గారిని అడిగాను. ఆయన ఆ పిక్చర్లన్నీ చూసినాడు అప్పటికే. నేను డెఫినెట్గా మన నేటివిటీకి తగ్గట్టుగా మన ప్రాంతంలో జరిగింది కదా అని జనానికి ఇంప్రెషన్ వచ్చేటట్టుగా నేను స్క్రీన్ ప్లే రాసిస్తాను, అది నీవు విన్న తర్వాత డిసైడ్ చేద్దాం తీద్దాం వద్దా అని
ఆయన స్క్రీన్ ప్లే రాశారు. స్క్రీన్ ప్లే రాశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఇమీడియట్గా మీరు డైలాగ్ వర్షన్ ఇచ్చేయండి తీద్దామని దాస్ గారిని డైరెక్టర్గా పెట్టి తీసాము. అంటే ఇప్పుడు మోసగాడు ఏంటంటే రన్ను పెద్దగా రాలేదు, రెవెన్యూ ఆడినాళ్ళు హెవీ రెవెన్యూ. తర్వాత ఒక 20 సార్లు రిలీజ్ అయింది. ఎప్పుడు రిలీజ్ అయినా హౌస్ఫుల్. ఇప్పుడు పండంటి వ్యాపారం ఏంటంటే ఫస్ట్ రన్లోనే రిలీజ్ ప్రింట్లన్నీ 100 days ఆడినాయి. అది లేడీస్ కూడా చూసిన సినిమా. ఇది ఓన్లీ మాస్ చూసారు తప్ప లేడీస్ మోసగాడికి అట్రాక్ట్ అవ్వలేదు. బాపు గారు రమణ గారు ఫస్ట్ నన్ను బుక్ చేసినప్పుడు అంతకుముందు కన్నె మనసుల్లో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ వేశాను నేను. ఆ విలేజ్ టైపు పంచగట్టుకుని పూర్ క్యారెక్టర్. అది చూసి వాళ్ళకి నచ్చి నా గూఢచారి రిలీజ్ అయినా సరే నన్ను కావాలనుకుని బుక్ చేసుకున్నారు. లొకేషన్కి వెళ్ళాక ఫస్ట్ రమణ గారు వచ్చారు నా దగ్గరికి మేకప్ వేసుకుంటుంటే, కృష్ణ గారు మీరు ఈ పిక్చర్లో యాక్ట్ చేయొద్దు, మీరు బయట ఎలా నవ్వుతారో అలా నవ్వండి, బయట ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి అని ఆయన ఫస్ట్ ఒక అప్రోచ్ ఇట్లా మీరు చేయాలి మీరు యాక్టింగ్ అన్నట్టు ఆయన చెప్పి నన్ను గైడ్ చేయడం జరిగింది. తర్వాత బాబు గారు ఎలా చెప్పారో అదే చేశాను. చాలా మంచి పేరు వచ్చింది. మంచి పిక్చర్ అని తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా వెళ్ళింది పిక్చర్. లేదు రామారావు గారు తీస్తారనుకుంటున్నాం కానీ మేము తీయాలన్న ఆలోచన లేదు మాకు. అందులో ఒక అంతర్నాటకంగా ఒక బ్యాలీ టైప్లో నెల్లూరు కాంతారావు గారి ఇంట్రెస్ట్ అది రామచంద్రరావు గారితో చెప్పి ఒక 15 minutes సీతారామరాజు బ్యాలీ దానిలో తీశారు. అంతకుముందు కూడా తెలుగులో రామారావు గారు అగ్గిరావణ సినిమాలో ఒక బుర్రకథ ఉండేది, చాలా చాలా బాగుండేది. ఆ బుర్రకథ చూస్తేనే ఒళ్ళు గొగ్గరు పుడుతుంది. నాజర్ చెప్పాడు. నేను అప్పుడే అనుకున్నా ఆ చేసిన పాటల పుస్తకం బ్యాక్ పేజ్లో మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని రామారావు గారు గెటప్లో కూడా వేశారు. తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి మనం ఇది వేసినప్పుడు మా వాళ్ళు రామారావు గారు మనుషులు వచ్చి మా సెట్లో వీళ్ళు ఏమైనా సినిమా తీస్తున్నారా బ్యాలేనా, ఎన్ని రోజులు తీస్తారు వీళ్ళు అని 15 రోజులు తీశారు ఆ బ్యాలే ఆ రోజుల్లో. లేదండి సినిమా ఇట్లేదు, మేము అసాధ్యుడు ఇది వేరే కదా, ఇందులో ఒక బ్యాలే తీస్తున్నామని చెప్పాం. తర్వాత కూడా ఆయన మానుకున్నాడు, తీయటం లేదు అని నిర్ణయించుకున్న తర్వాతే నేను తీశాను. ఎలా అంటే బిగినింగ్ స్టేజ్లో గూఢచారి రిలీజ్ అవ్వగానే 20 పిక్చర్లు బుక్ చేశారు నన్ను. రోజుకు 3 షిఫ్ట్లు, మార్నింగ్ 7 to 1, 2 to 9, 10 to 2 పనిచేసేవాళ్ళు. ఆ 2 అనేది 3, 4 కూడా అయ్యేది. అలాగా నా కెరియర్లో ఏంటంటే ఫస్ట్ 2 yearsలో 3 పిక్చర్లు యాక్ట్ చేశారు. తర్వాత 7 సంవత్సరాల్లో 97 పిక్చర్లు యాక్ట్ చేశారు. అప్పుడు పోస్టర్స్ చూస్తూ ఉంటే ఇద్దరం కనపడుతుండేవాడు. పోస్టర్ కథ కింద చదవాలి. ఇప్పుడు తెనాలి మా ఊరు, తెనాల్లో 6-7 థియేటర్లు ఉండేవి. 6-7 నా సినిమాలు ఆడేవి. ఒక్కోసారి వాయిన్ స్టూడియోలో 12 ఫ్లోర్లు ఉంటే 7 ఫ్లోర్లలో నేను యాక్ట్ చేసే సినిమాల సెట్లు ఉండేవి. నాకు చాలా సంవత్సరాలు నాతో ఆయన మాట్లాడేవాడు కాదు. ఒక రోజు పర్సూర్ బ్రదర్స్ని వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చినాక రామారావు గారికి వచ్చి బ్రదర్ మనం సీతారామరాజు తీస్తున్నాం మీరు రాయాలన్నారు. అంటే పర్సూర్ గోపాలకృష్ణ అన్నగారు కృష్ణ గారు తీసిన సీతారామరాజు మీరు చూశారా అని అడిగారు. చూడలేదండి. అయితే మా పర్సనల్ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు ఆ సినిమా చూడండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఆయన. అప్పుడు నేను వాయిన్ స్టూడియోలో మేకప్ రూమ్ నుంచి వస్తుంటే సడన్గా ఎదురుపడ్డాడు ఆయన. బ్రదర్ ఇలా అడిగినాను. ఏంటండి అన్నా. చాలా 10 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నా నాతో ఆయన. నువ్వు సీతారామరాజు ప్రింట్ తెప్పించి నా పక్కన నువ్వు కూర్చుని నాకు చూపెట్టాలి సినిమా అన్నాడు. అంటే అలాగేనండి నేను ప్రింట్ తెప్పించి మాకు ఇప్పుడు విజయకృష్ణ థియేటర్ ఉంది, ప్రొజెక్షన్ వేసి ఆయన పక్కన నేను కూర్చుని సినిమా మొత్తం చూశాను. ఇంతకంటే ఎవ్వడు ఈ సినిమాని తీయలేడు బ్రదర్, చాలా అద్భుతంగా తీసావు సినిమాని, ఇంకెవడు దీన్ని అంటుకోవాల్సిన పని లేదు అని కంగ్రాచులేషన్స్ చెప్పి కావరించుకుని తర్వాత పర్సూరు గోపాలకృష్ణ గారిని చూసి ఇక మనం తీయాల్సిన అవసరం లేదు ఆ పిక్చర్, మీరేం రాయకండి అంత బాగా నచ్చింది ఆయనకి సినిమా. అంటే మేము ఇప్పుడు అడగల అలా బుక్ చేయమని, వాళ్ళంతా వాళ్ళే అలా బుక్ చేశారు. బట్ అన్ని కాంబినేషన్లో ఒకే సంవత్సరంలో అన్ని పిక్చర్లు చేయటం కూడా మంచిది కాదు. తర్వాత గ్యాప్ ఇచ్చుకునేవాళ్ళం. అది అర్థమై మనం అన్ని పిక్చర్లు ఇలాగ వరుసన చేయకూడదు,
అని ఒక సంవత్సరానికి 3 పిక్చర్లు 4 పిక్చర్లు అలా చేసేవాడు. నా కెరీర్లో ఒకే రోజు రిలీజ్ అయిన 2 పిక్చర్లు ఒక సందర్భం ఉంది. ఏంటంటే వైవీరావు గారు టక్కర్ దొంగ చక్కని సుక్క అనే సినిమా తీశారు. దానికి పూర్ణ కామరాజు గారు డిస్ట్రిబ్యూటర్. కామరాజు గారు మే 15th రిలీజ్ చేయాలనుకుని సుందర్లాల్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఆస్తులు అంతస్తులు పరమాపాసన రీమేక్ తెలుగు అది కూడా రెడీ అయింది అని విన్నాను, నేను ఇలాగ మే 15th రిలీజ్ చేసుకోబోతున్నాను, నాకు కనీసం 1 వారం గ్యాప్ ఇవ్వండి, మీరు ప్రామిస్ చేయాలని అడిగారు. అలాగే 1 వీక్ గ్యాప్ ఇస్తాను, ప్రామిస్, గో అహెడ్ విత్ రిలీజ్ అని చెప్పాడు సినిమాలో. ఈయన డేట్ వేసినాక నెక్స్ట్ డేనే ఈయన మే 15th అని డేట్ వేస్తే మే 16 డేట్ వేస్తాడు. అదే ఆయనకి నమ్మకం ఏంటంటే రీమేక్ పరమాపాసన సూపర్ డూపర్ హిట్, నా సినిమాని ఎవరు ఏం చేయలేదు అని. చాలా విచిత్రం ఏంటంటే 200 అండి. ఇప్పుడు వచ్చి కొత్తగా మేడం గారు చెప్తున్నట్టుగా ఐ విల్ చేంజ్ ద హోల్ థింగ్. చేంజ్ ఏమి చేంజ్ అమ్మా, చేంజ్ లేకే కదా ఇక్కడ ఎడుతున్నారు.